ఒడిశా రాష్ట్రం పూరిలోని జగన్నాథ్ ఆలయ 4 ద్వారాలను తెరిచారు. కొత్త ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయంలో మాఝీ ప్రత్యేక పూజలు చేశారు. పూరి ఎంపీ సంబిత్ పాత్ర, బాలసోర్ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి, ఇతర మంత్రులు, పార్టీ నేతలు కూడా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో జగన్నాథ్ ఆలయానికి సంబంధించిన 4 ద్వారాలను తెరవాలని ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలోనే వాటిని ఓపెన్ చేశారు. దీంతో భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చారు. కరోనా కాలంలో మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఈ 4 ద్వారాలను మూసివేశారు. అప్పటి నుంచి ఆలయంలో పెద్ద ఎత్తున జనం క్యూ లైన్లు ఉండేవి. దీంతో అన్ని గేట్లను తెరవాలని భక్తులు చాలా కాలంగా డిమాండ్ చేశారు. అయితే బీజేడీ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వస్తే ఆలయ ద్వారాలను తెరుస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొంది. అనంతరం తొలి కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సీఎం జగన్నాథ్ ఆలయ ద్వారాలను తెరవాలని ఆదేశించారు. అంతేకాక ఆలయ నిర్వహణకు 500 కోట్ల నిధిని సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు సీఎం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.